దయచేసి వీడియో మొత్తం చూడండి. నేను బీరువా తెచ్చుకున్నాను. మొత్తానికైతే ఇంటికి వచ్చేసింది. చాలా బాగుంది. చూడడానికైతే పైకి వస్తే కానీ అర్థమవుతుంది. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. మొత్తానికైతే ఫస్ట్ ఫ్లోర్కి తెచ్చేసారు. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినప్పుడు కొంచెం భయపడ్డాను. బీరువా పడుతుందో పట్టదో, మాకు చిన్న గల్లీ ఉంది, ఆ గల్లీకి వెళ్ళి రావాలంటే భయపడ్డాను. కానీ మొత్తానికి పైకి తీసుకొచ్చారు. కానీ ఇంత గీత పడకుండా తీసుకొచ్చారు. కవర్ వేసి కట్టి పంపించారండి. చాలా 4-5 వరుసల కవర్ కట్టారు. అది తీయడానికి కూడా కొంచెం కష్టమైంది. అంత గట్టిగా కట్టారు. కానీ చాలా థ్యాంక్స్, వాళ్ళకి ఎంత మంచిగా పంపించారు. బీరువా అంటే చాలా మంచిది. మేము బీరువా చూడడానికి వెళ్ళాం కానీ బీరువాని చూడకుండా నేను ఆర్డర్ ఇచ్చి వచ్చాను పంపిమని. కానీ అంత చక్కని బీరువా పంపించారని చాలా బాగుంది. అసలు ఎంత థిక్నెస్, ఎంత బాగుంది. అసలు లోపల కూడా చాలా బాగుంది, నాకు నచ్చింది. కాకపోతే కొంచెం లాక్ ప్రాబ్లం అయింది. లాక్ అయింది, రాలేదు. ఆ లాకు వాళ్ళు మళ్ళీ వచ్చి చేస్తామన్నారు. కంపల్సరీ చేస్తారులేండి. ఎంత దూరం ఉన్నారు, ఎక్కడికి పోతారు అనుకో. నేను బీరువా మాత్రం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని చూసుకున్నాను. చాలా చాలా నచ్చింది. కలర్ నచ్చింది, అన్నీ బాగున్నాయి. కాబట్టి లాకర్ కూడా చాలా బాగుంది. ప్లేస్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బట్టలు పెట్టుకోవడానికి చాలా ప్లేస్, పెద్ద ప్లేస్ ఉంది, మంచిగా ఉంది. కానీ ఇక నేను ఎందుకంటే బీరు ఇంటికి వచ్చింది కాబట్టి పసుపు నీళ్ళు చల్లేసి మన పూజ స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే మనం ఏదైనా వస్తువు బయట నుండి వచ్చినప్పుడు ఖచ్చితంగా పసుపు నీళ్ళు చల్లేసి పూజ స్టార్ట్ చేయాలి. ఈ తాళాలన్నీ ఒక్కొక్క దానికి 2 తాళాలు ఇచ్చారు. దేనికో చెక్ చేయాలి. మొత్తం ఒక 2 తాళాలు అయితే రావట్లేదు. ఫోన్ చేస్తే మేము వచ్చి చేస్తామమ్మా, మీరు ఏం కంగారు పడొద్దు అన్నారు. మొత్తానికి బీరువాకి అయితే నేను పూజ స్టార్ట్ చేస్తాను. ఇక పసుపు కుంకుమ కలుపుకొని అన్నీ చేసి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి కొబ్బరికాయ కొట్టినాక నేను ప్రతి ఒక్కటి బీరువాలో పెడతానండి. కింద లాక్ ఉంది కానీ అది కూడా ఏం పని చేయదంట. అది మామూలుగా పెట్టారు అట్లా. మనం బట్టలు పెట్టుకోవడానికి చాలా బాగుంది. మనం అంత సీక్రెట్గా పెట్టుకోవడానికి ఏం లేదు, అన్ని లాకర్లో పెట్టుకుంటాం కాబట్టి ఇంట్లో బట్టలు మాత్రమే పెట్టుకుంటాం. అది అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు ఈ రోజులలో ఇంట్లో ఏం పెట్టుకోరు కదా, ఏదైనా లాకర్లో పెట్టుకుంటారు. కానీ మొత్తం చెక్ చేసుకుంటాను నేను బీరువా. వాళ్ళ షాప్ నెంబరు, వాళ్ళ షాప్ అడ్రస్ అన్నీ పెడతానండి. మొత్తానికైతే నేను పూజ స్టార్ట్ చేశాను. నాకు ఫస్ట్ ఏంటంటే బీరువా ఇంట్లోకి వచ్చిందంటే లక్ష్మీదేవి వచ్చినట్టే. మనం చక్కగా బీరువా పసుపు నీళ్ళు చల్లుకొని చక్కగా గంధం కలుపుకొని కుంకుమ బొట్లు, గంధం బొట్లు, పసుపు బొట్లు పెట్టుకొని ఎందుకంటే లక్ష్మీదేవే కదా. మనం ఇంకా 24 గంటల లక్ష్మీదేవి ఉంటుంది కదా. మా మనవరాలు వచ్చి అయి చెప్తుంది, మీకు విన్నారు కదా. మధ్యలో వస్తూ ఉంటారు వీళ్ళు, నన్ను సతాయిస్తారు. మీకు అందరికీ తెలుసు పిల్లల గురించి. మొత్తానికి బొట్లు అయితే అయిపోయినాయి. పసుపు కుంకుమ గంధం అన్నీ చక్కగా పెట్టుకున్నాను. ఎవరైనా ఎట్లన్నా పెట్టినాయి, నేను అలాగే చేసుకున్నాను. ప్రతి ఒక్క వస్తువు ఇంట్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా పూజ చేస్తాను. నాకు ఇప్పటి నుండి అలవాటు కాదు, నాకు ఫస్ట్ నుండి అలవాటు. నేను ఇంకా సస్సికి మాత్రం వేసాను. మా కోడలు వచ్చేసి సిరిసుల్లో ఓం రాసింది. ఎందుకంటే నాకు రాదు అంటే రాసింది. కర్పూరం, పచ్చ కర్పూరం ఖచ్చితంగా మీరు బీరువాలో ఎప్పుడు వేసి పెట్టుకోండి. ఈ కుంకుమకాయ వచ్చేసి మా ఇంటి ఓనర్ నాకు ఇళ్ళకి వచ్చినప్పుడు 1 రూపీ కాయిన్స్ వేసి పసుపు కుంకుమ వేసి ఇచ్చింది. అప్పటి నుండి నేను అలాగే గుర్తుగా పెట్టుకున్నాను. ఒక 28 ఏళ్ళ బట్టి నేను అలాగే పెట్టుకొని ఖచ్చితంగా నేను దాన్ని గుర్తుగా పెట్టుకున్నాను. గణేష్ మహారాజుకు గంధం పెట్టేశాను. నేను ఎప్పుడు బీరువాలో గణేష్ మహారాజు పెట్టుకుంటాను. ఈ చెట్టు గురించి మీకు చెప్తానండి, ఏరు గురించి. ఈ ఏరు బీరువాలో పెడితే మనకు లక్ష్మీదేవి ఆటోమేటిక్గా కలిసి వస్తుంది. నేను ఊరు నుండి తెచ్చుకుంటాను ఎప్పుడు. మన సిటీలలో కూడా ఉంటుంది, అడవిలలో ఉంటుంది. మొత్తానికైతే అన్ని పూజ అంతా అయిపోయింది. పూజ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ దీపం వెలిగించాను. అగరబత్తీలు ఎప్పుడు దీపానికి పెట్టకూడదండి. మనం అగ్గిపెట్టెతోని తీసుకొని అంటించుకోవాలి. దీపం అంతలకైతే అంటు పెట్టకూడదు, మంచిది కాదు అది. అంటే మనం చేసే పూజ ఫలితం కూడా దక్కదు. ఫస్ట్ నేను తీసేసి కొబ్బరికాయ అయితే కొట్టాను బీరువాకు. ఎందుకంటే నాకు ప్రాణం బీరువా అంటే. ప్రతి వారికి ప్రాణం. ఎందుకంటే మన బట్టలు దాచుకుంటాం, డబ్బులు దాచుకుంటాం, ఎంతో సేవిస్తుంది మనకు బీరువా అంటే. కాకపోతే నాకు ఏంటంటే నేను చాలా ఏళ్ళ తర్వాత బీరువా తీసుకున్నాను. ఇప్పుడు ఇంచుమించు 20-30 సంవత్సరాల దగ్గర అయింది. అప్పుడు తీసుకున్న బీరువా ఇప్పటిదాకా నాకు వచ్చింది. ఆ బీరువాని కూడా నేను అక్కడ బాలకంలో పెట్టుకున్నానండి. ఎందుకంటే నాకు వేరే వాళ్ళకి ఇయ్య బుద్ధి కాలేదు. అసలు బయటకు పంపాలంటే ప్రాణం జరిగేలే. ఇవి నేను లక్ష్మీ గవ్వలు, చక్రం బిళ్ళలు అన్నీ లక్ష్మీదేవి దగ్గర పెడతాం కదా, ప్రతి ఒక్కటి నేను బీరువాలో పెట్టుకుంటా. ఫస్ట్ ఆ పచ్చకర్పూరం కూడా నేను అందులో వేస్తాను. గంధము అన్నీ ప్రతి ఒక్కటి నేను పసుపు కుంకుమ, లవంగాలు, ఇలాచీలు. లక్ష్మీదేవికి ఏమి ఇష్టం అంటే స్మెల్ ఇష్టం, మంచి సువాసన వచ్చేటి ఇష్టం. అందులో మసాలా అంటే ఇంకా చాలా ఇష్టం. ఇక ఇవ్వండి నేను గోల్డ్ కాయిన్స్ అప్పుడప్పుడు ఒకటి కొనుక్కుంటా ఉంటా. 2 గ్రాములు, 1 గ్రామ్ అట్లా కొని పెట్టుకుంటాను. అయితే ఫస్ట్ రోజు కదా బీరు వచ్చింది ఇంట్లో, కానీ గోల్డ్ కాయిన్స్ అయితే ఫస్ట్ పెట్టాను. తనకి ఏమి ఇష్టమని ఫస్ట్ అనుకొని మసాలా వాసన బాగా ఇష్టం, స్మెల్ ఇష్టం కాబట్టి ఫస్ట్ మసాలాలు పెట్టేసి ఏరు పెట్టేసి పచ్చకర్పూరం వేసా. ఇప్పుడు ఈ డబ్బుల గురించి చెప్తున్నానండి. నా చిన్న కొడుకు నాకు డబ్బులు ఇంచుమించు ఒక 25,000 ఇచ్చాడు బీరో కొనుక్కొచ్చుకున్నానగానే. ఎందుకంటే ఏదైనా
నాకు నా కొడుకే చూసుకుంటాను. నా చిన్న కొడుకు ప్రతి ఒక్కటి నా కొడుకే తీస్తాడు. నాకు నా కొడుకే ఇస్తాడు ఎప్పుడు. నేను ఎంత డబ్బులున్నా నేను దాచిపెడతాను, కానీ మళ్ళీ నా కొడుకు చేత తీసుకుంటే నాకు ఒక ఆనందం. బీరో కొనుక్కొచ్చుకున్నా కదా అని. సరే, బీరోకి మాత్రం 13,000 అయింది. ఇంటికి వచ్చేవరకు ఇంకొక 500 ఎక్కువైంది. వాళ్ళకి వర్కర్స్కి ఇవ్వాలి కదా, మొత్తం కానీ ఒక 13,500 అయింది. కానీ నా కొడుకు ఒక 20,000 నాకు ఇచ్చాడు బీరోలో పెట్టుకోమని. నాకు చాలా సంతోషం, ఎందుకంటే ఆయన చేతితో నేను తీసుకున్న సంతోషం. నేను ఎప్పుడన్నా ఏదైనా పండుగ పూజలు జరిగిన నేను 500, 600 చేతులు పెడతాను. కాకపోతే నేను 1000 మాత్రం తీసుకుంటాను. మీ అందరికీ నా వీడియో నచ్చితే మాత్రం కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికి ఇష్టమైంది.